కాంగ్రెస్ నాయకులు ఎంత బెదిరించినా అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు భయపడబోరని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్కా సుమన్ అన్నారు. నిన్న రాత్రి భీమారంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త గోపాల్ను బాల్కా పరామర్శించారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై దాడి చేస్తూ మంత్రి వివేక్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రశ్నించే వారిని పోలీసులతో అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి వివేక్ ఒంటెద్దు పోకడలను మానుకుని నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో వారి పతనం తప్పదని హెచ్చరించారు. మీద అక్రమ కేసులు బనాయించి అక్రమంగా చాలామంది మీద దాడులు చేయించి పోలీసు వాళ్ళతో కూడా స్టేషన్లలో నిర్బంధించి ఒక రాక్షస ఆనందం పొందుతూ ఉన్నాడు మంత్రి వివేక్. నిన్న భీమారం మండల కేంద్రంలో మా యువ నాయకుడు గోపాల్ ముదిరాజ్ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అదేవిధంగా ఇతరులు చాలా అవినీతి చేస్తూ ఉన్నారు. 3వ సంవత్సరం పాలన మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేస్తలేదు మా భీమారం మండలానికని ఆయన సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాగి